అప్రహిత విజయాలతో దూసుకుపోతూ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఇస్రో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే చంద్రయాన్-2 చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. అంతేకాదు తన ఖ్యాతిని గ్రహాంతరాలు దాటించిన మంగళయాన్ 2వ దశను కూడా నాసా సహకారంతో చేపట్టబోతుంది. మరోవైపు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-1 ఉపగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేసింది. ఇలా మరో దశాబ్దానికి సరిపడ తన ఫ్యూచర్ ప్లాన్ను రెడీ చేసుకుంది. రానున్న కాలంలో ప్రపంచం మొత్తంలో 3000కు పైగా ఉపగ్రహాలు నింగిలోకి చేరనున్నాయి. అందులో భారతీయ కంపెనీ ఎయిర్టెల్, మాతృ సంస్థ భారతీ గ్రూప్ భాగస్వామిగా ఉన్న వన్ వెబ్ కంపెనీకి చెందిన 648 శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇవి ఎలాగూ ఇస్రో ఖాతాలోనే చేరతాయి. ఎందుకంటే కాస్ట్ తక్కువ, కన్ఫర్మేషన్ ఎక్కువ. ఇవే కాకుండా మిగతా శాటిలైట్లలో మెజారిటీ సంఖ్య ఇండియాకే దక్కనుంది. సో భవిష్యత్తులోనూ అధిక వాటా భారత్ సొంతమవడం ఖాయమన్నమాట. ఇన్ని ప్రయోగాలు చేసినా, ఇంకా చేస్తున్నా అంతరిక్షంలో భారత స్థానం ఎప్పటికీ అగ్రరాజ్యాల కంటే ఓ మెట్టు కిందే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర లేనిది వారి దగ్గర ఉన్నది ఒక్కటే, అదే స్పేస్ షటిల్ టెక్నాలజీ. అంటే మనుషులను ఆకాశంలోకి పంపలేకపోవడం. ఆ దిశగా ఇస్రో అసలు ప్రయత్నాలే చేయలేదా అంటే అదేమీ కాదు. ఇప్పటికే అటువైపు అడుగులు వేయడం ప్రారంభించింది. అంతరిక్షంలోకి మానవులను పంపే కలను సాకారం చేసుకోవాలంటే పిఎస్ఎల్విని మించిన టెక్నాలజీ కావాలి. మరింత ఎక్కువ దూరం, మరింత ఎక్కువ బరువును మోసుకెళ్లే టెక్నాలజీని రూపొందించాలి. దీనికోసమే ఇస్రో ప్రత్యేకంగా రష్యాకు చెందిన క్రయోజెనిక్ ఇంజన్లతో జిఎస్ఎల్వి మార్క్ 1 రాకెట్ను రూపొందించింది. దీని ద్వారా 2001లో ఉపగ్రహాలను పంపించాలని ట్రై చేసి విఫలం చెందింది. ఆ తరువాత 2 ఏళ్లు మళ్లీ పరీక్షించి సక్సెస్ కొట్టింది. దాని తర్వాత మళ్లీ విఫలమైంది. 2010లో ఈ రాకెట్లో మార్పులు చేసింది. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్లు వినియోగించి జిఎస్ఎల్వి మార్క్ 2ను తీసుకొచ్చింది. తొలినాళ్లలో అది కూడా వైఫల్యాల బాటలోనే నడిచింది. అయితే 2014 నుండి 16 వరకు 3 ఏళ్ల పాటు ప్రయోగించిన ప్రతిసారి విజయవంతమైంది. ఒక్కోసారి మార్పు జరుగుతూ వస్తున్నా ఈ రాకెట్ వచ్చే నెలలో మరోసారి ప్రయోగానికి సిద్ధమవుతుంది. అయితే ఈ ప్రయోగాన్ని మరిన్నిసార్లు విజయవంతం చేసినా మానవులను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రోకు కనీసం మరో దశాబ్దం కాలం పట్టొచ్చు. ఆలోపు మరిన్ని మార్పులు చేసి జిఎస్ఎల్వి మార్క్ 3ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనుంది. అయితే ఓవైపు ఇస్రో ఈ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నా మానవ సహిత అంతరిక్ష యాత్రకు భారత ప్రభుత్వం మాత్రం ఇంకా లాంఛనంగా అనుమతి ఇవ్వలేదు. స్పేస్ షటిల్ అందుబాటులోకి వచ్చే వరకు మనం మానవులను అంతరిక్షంలోకి పంపలేమన్నది మాత్రం క్లారిటీ. అంటే కనీసం మరో 10 ఏళ్ల వరకు మన అగ్రరాజ్యాల స్థానాన్ని ఆక్రమించలేమన్నది గ్యారంటీ. అయితే కాస్త ఆలస్యమైన ఆ ఘనతను కూడా ఇస్రో అందుకుంటుంది అని చెప్పడానికి ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు.